సతీష్ గారు. నమస్తే సార్. సో ఈరోజు ఒక రకంగా చూస్తే మీకు మీ పార్టీ అనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కొత్త చంద్రబాబు గారిని చూసినట్టుంది, ఏమంటారు? ఖచ్చితంగా అండి. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే మారటం అంటే ఈ మార్పులో ఒకటి అంటే ఆయన ఎప్పుడూ అభివృద్ధి కోణంలోనే పనిచేసేవారు. రోజుకు 18 గంటలు ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన సమయాన్ని వెచ్చించారు. మనం 2014-19 సమయంలో చూసాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కోసం, అదేవిధంగా అమరావతి నిర్మాణం కోసం ఆయన అహోరాత్రులు శ్రమించారు. ఆ సందర్భంలో సంక్షేమ పథకాలను కూడా ఒక పకడ్బందీగా అమలు చేసినప్పటికీ కార్యకర్తలతోటి తెలుగుదేశం పార్టీ వర్గాలతోటి అదే నాయకులతోటి కొంచెం అనుసంధానం చేసుకోవడంలో కొంత మిస్ అయిన మాట వాస్తవం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో అంగీకరించారు. అది మార్చుకుని ప్రజారంజక పరిపాలన అందించడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పార్టీని కూడా ఒక సవ్యమైన దిశలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక వ్యూహాత్మక పయనం అయితే ప్రారంభించారనేది కనిపిస్తుంది. ఈరోజు పెన్షన్ల పంపిణీనే తీసుకుందాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ అనేది జరిగేది. అందులో చాలా సందర్భాల్లో చాలా అవకతవకలు మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారం చేపట్టేటప్పుడు ఒక మాట ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఒక మాట ఇచ్చారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఇప్పుడున్న అప్పటి వరకు ఉన్న 3,000 పెన్షన్కి 1,000 రూపాయలు అదనంగా చేసి 4,000 ఇస్తామని చెప్పారు. ఈ మాట ఎప్పుడు చెప్పారు? ఏప్రిల్లో ఎన్నికల ప్రచారంలో ఈ మాట చెప్పడం ప్రారంభించారు. 3 నెలలు కూడా కలిపి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏప్రిల్, మే, జూన్ నెలల 3,000 రూపాయలు కూడా కలిపి ఇప్పుడు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ 4,000కి అదనంగా 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అసలు ఈ పెన్షన్ అనేది సామాజిక పెన్షన్ అనేది మనం ఈ పరిణామ క్రమం చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారికి పెన్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వృద్ధులకి కొంత చేయూతగా ఉంటుంది, ఒక పాకెట్ మనీ లాగా, ఒక వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికని 35 రూపాయలతో ఆ రోజున పెన్షన్ స్టార్ట్ చేశారు. ఆ 35 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 1995లో 75 రూపాయలకి పెంచారు. దాన్ని 2004లో రాజశేఖర రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. నేను 2,000 చేస్తాను, 200 రూపాయలు చేస్తాను. ఆ 200 రూపాయలు పెంచడానికి ఆయన 25 రూపాయలు 3 దఫాలుగా పెంచి 75ని 200 రూపాయలు చేయడానికి ఆయన 3 దఫాలు వాడుకున్నారు. సంవత్సరానికి 25 రూపాయలు చొప్పున. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చి 200 రూపాయలకి 800 రూపాయలు కలిపి 1,000 రూపాయలు పెన్షన్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2018లో దాన్ని 2,000 రూపాయలు పెన్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చారు. అది కూడా మేము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే 3,000 పెన్షన్ చేస్తానన్నామో అదే మాటని జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3,000 పెన్షన్ ఇస్తానన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 200 రూపాయలు పెంచి 2,250 రూపాయలు ఇచ్చారు. పెంచుకుంటూ పోతామని చెప్పి మేము ఒకేసారి పెంచుతాం అనలేదంటూ ఆ 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి ఆయనకి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈ ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ 3,000ని 4,000 చేస్తామని ఇచ్చిన హామీని మీరు ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లోనే ఈ మొదటి నెలలోనే పెన్షన్ల పంపిణీలో ఆయన అమలు చేసి చూపించారు. అమలు చేసి చూపించేది కూడా ఈరోజు మీరు చెప్పినట్టుగానే ఉదయం 6 గంటలకి పెనుమాక గ్రామంలో ఇప్పుడు మా యువనేత ఎవరైతే నారా లోకేష్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఈరోజు ఆయన పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. అట్లానే ఆయన ఒక్కరే చేయటం కదా, మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన చేయటంతో పాటు మా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరితోటి అందరికీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోల్లో పెన్షన్ల పంపిణీ చేశారు. అట్లానే బీజేపీ తరఫున ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ధర్మవరంలో పెన్షన్లు పంపిణీ చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మా ఎమ్మెల్యేలు అయితే, మా ఇన్ఛార్జీలు అయితే, మా పార్టీ నాయకులు అయితే, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా ఈరోజు ఒక పండగ పెన్షన్ అనేది ఈరోజు 7,000 రూపాయలు లబ్ధిదారికి అందుతుందనేది ఒక పండగ వాతావరణంలో ఈరోజు తీసుకెళ్లారు.
ఇట్లా ఈ కార్యక్రమాలు మీకంటే మీరు ఇందాక చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు మారిన విధానం అనే దాని గురించి చెప్పాల్సి వస్తే ట్రాన్స్ఫర్మేషన్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ CEO to CM. సీఎంఓ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 2000 ఆయన మీద అపప్రద ఉంది. అపప్రద కాదు సార్, 2004కు ముందు 1995 నుంచి 2004 వరకు ఆయన ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆయన సాగించిన ప్రస్థానం అభివృద్ధి కోణంలో మేము మళ్ళీ గర్వంగానే చెప్పుకుంటాం. మన సైబరాబాద్ సిటీనే తీసుకోండి, హైదరాబాద్ చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు సాధించడం కానీ ఇదంతా ఆయన ఏంటంటే ఒక అభివృద్ధి కోణం, అది ప్రజలకు సంక్షేమానికి కూడా ఉపయోగపడుతుంది. సంపద సృష్టించి దాన్ని ప్రజలకు ఎలా వినియోగించాలి అనే విషయంలో ఆ సంపద ఎక్కడి నుంచి వస్తాయి, కంపెనీలు వస్తాయి, కంపెనీల నుంచి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది, కంపెనీల నుంచి ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే యువతకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరిగితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆ ఆదాయం మళ్ళీ మార్కెట్లో రీసర్క్యులేట్ అయితే ఆ మనీ అంతా ఫ్లోట్ అవుతుంటుంది. ఇది సమాజానికి ఎక్కడ ఎప్పుడు ఎలా చేరాలనేది చేరుతుంది. దానికోసం ఆయన నిరంతరం పరితపించారే తప్ప ఆ రోజున కూడా ఆయన చేసిన తప్పు కాదు. కాకపోతే ఏంటంటే దాన్ని అర్థం చేసుకునే విధానం మీరన్నట్టుగా ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ లేకపోతే ఒక రాజకీయ పార్టీయో సెక్షన్ ఆఫ్ మీడియాయో దాన్ని తప్పులెత్తి చూపించి ఒకే ఉదాహరణ చెప్తా. ఈ సాఫ్ట్వేర్ ఐటీ ఇదంతా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ చెప్పారు. వ్యవసాయంలో నష్టం వస్తుంది, ప్రతి కుటుంబం నుంచి ఒక బిడ్డను చదివించుకుని వాళ్ళని ఒక సాఫ్ట్వేర్ నిపుణుడిగా తీసుకెళ్తే మీ కుటుంబ ఆరోగ్య పురోగతికి అదొక సహకారంగా ఉంటుంది అని. దాన్ని ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయం దండగన్నారని తీసుకెళ్లారు. ఆయన మాట అనలేదు, క్లియర్ కట్గా ఆయన చెప్పలేదు. కానీ మేము అలా అనలేదని కూడా చెప్పుకోలేకపోయారు మీరు. అప్పుడు చెప్పారండి, చెప్పిన దానికంటే కూడా ఇప్పుడు అదే చెప్తుంటా. ఒక నిజం ఒక పద్ధతిగా జనంలోకి వెళ్ళే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టుకుని వచ్చేస్తుంది అంటారు. అది నిజం చెప్పులు దొడుకునే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది అంటారు. అట్లాగా కొంతమంది చేసిన దుష్ప్రచారాలు జనంలోకి వెళ్ళి, అలాగే మొన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో కూడా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మనది అమరావతి అవనివ్వండి, పోలవరం అవనివ్వండి, లేకపోతే విభజన చట్టంలో ఉన్న హామీల ప్రకారం ఎయిమ్స్ సాధించడంలో అవనివ్వండి, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీకి కానివ్వండి, లేకపోతే ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన విద్యా సంస్థలు ఇవ్వనివ్వండి, ఇట్లా ఆంధ్రప్రదేశ్లో 13 ఆ రోజున ఉన్న 13 జిల్లాల్లో 13 సంస్థలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తెచ్చి ఒక సమాన స్థాయిలో అభివృద్ధి అనేది చూపించాలని ఆయన పడ్డ తపన మనం చూసాం. ఒకటండి, ఇప్పుడు మీరు ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ విజయవాడలో వచ్చింది, మీ హయాంలోనే వచ్చింది. చెప్పుకోలేకపోయారు ప్రాపర్గా. అంటే ఇది మేము తీసుకొచ్చాం, మేము పోరాడం కాబట్టి వచ్చిందని చెప్పుకోలేకపోయారు. కారణం ఏంటంటే